ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో మటన్ కుక్ చేస్తున్నాను. ఇప్పటివరకు ఎప్పుడూ ట్రై చేయలేదు. అసలు నాకు మటన్ అంటేనే నచ్చదు. ఆ స్మెల్ కావచ్చు, టెక్స్చర్ కావచ్చు. ఇలా అంటే పాపం మటన్ లవర్స్ ఫీల్ అవుతారేమో రియల్లీ సారీ అండి. ఇక్కడైతే నేను కుక్కర్‌లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మగ్గడానికి పెట్టేసి మటన్ అయితే క్లీన్ చేస్తున్నా అనమాట. ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నా కాబట్టి సింపుల్‌గా అయిపోతదని కీమాతో అయితే స్టార్ట్ చేశా అనమాట. ఇందులో చాలా తెల్ల తెల్లగా ఏవో ఉన్నాయి. అదంతా కూడా ఫ్యాట్ అంట. మన ఒంట్లో ఉన్న ఫ్యాట్ సరిపోదన్నట్టు ఆ మేక ఫ్యాట్ కూడా తింటే ఇంకెంత లావైపోతామనయితే అనుకున్నాను. ఈ లోపైతే ఉల్లిపాయలు మగ్గిపోయినియి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న కీమా కూడా వేసేసి నీట్‌గా మిక్స్ చేసేసాను. చాలా సింపులే కర్రీ. సేమ్ చికెన్ కర్రీలో వండేసుకోవడమే. టేస్ట్ కూడా బాగానే ఉంది. కాకపోతే కొద్దిగా స్మెల్ ఒస్తది కదా! మటన్ ఎందుకో ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కామెంట్ చేసి చెప్పండి. గొర్రె మాంసం అయితే స్మెల్ ఒస్తది. మేక మాంసం అయితే స్మెల్ రాదని అంటారు కదా! కానీ ఈరోజు మేము మేక మాంసమే తెచ్చుకున్నాము. అయినా కూడా స్మెల్ ఒచ్చింది. ఇంకైతే నేను నాకు నచ్చినట్టు వండుకుంటాను కదా! ఏదైనా కానీ నచ్చని ఐటెమ్‌ని అలవాటు చేసుకోవడానికి. అందుకే ఈరోజు మటన్ కర్రీలో చికెన్ మసాలా వేశా అనమాట. ఏదో కొద్దిగా ఫెమిలియర్‌గా ఉంటది కదా! తినొచ్చనేసి. ఓవరాల్‌గా అయితే మటన్ కీమా అదిరిపోయింది. నాకైతే చాలా నచ్చింది. కానీ స్మెల్‌గా అనిపిచ్చింది. ఆ స్మెల్ రాకుండా ఏం చేయాలో కామెంట్ చేసి చెప్పండి. ఓకే. బాయ్ బాయ్.